హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. ఈరోజు మనం మళ్ళీ ఇంకొక కొత్త వీడియోతో వచ్చేసాం అనమాట. సో ఈరోజు వీడియో అంటే చాలా స్పెషల్ మన ఛానల్లో ఈరోజు. అండ్ రీసెంట్లీ మనం రష్మిక మందాన ఇంకా విజయ్ దేవరకొండ అన్న వాళ్ళ హోమ్ వీడియో పెట్టాం. దానికి చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చారు. బట్ ద ఓన్లీ కన్సర్న్ ఈజ్ చాలామంది కొత్త వాళ్ళు చూస్తున్నారు, బట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. సో దానివల్ల మనకు చాలా ఎంకరేజ్మెంట్ వస్తుంది ఇంకా మంచి వీడియోలు చేయడానికి. సో ఇప్పుడు లేట్ చేయకుండా ఇవాళ వీడియోలో వెళ్ళిపోదాం. సో ఈరోజు వీడియో మనకు చాలా స్పెషల్ అనమాట. ఎందుకంటే మన టాలీవుడ్లో మోస్ట్ ఫేవరెట్ అండ్ చాలా యాజ్ ఏ సింపుల్ మిడిల్ క్లాస్ బాయ్ టు హీ ఈజ్ నౌ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ స్టార్ హీరోయిన్ టాలీవుడ్ అనమాట. సో మనందరికీ తెలిసిందే, ఆల్రెడీ మీరు థంబ్నెయిల్ చూసే ఉంటారు. అవర్ వెరీ స్పెషల్ న్యాచురల్ స్టార్ నాని అన్న వాళ్ళ హోమ్ వీడియో అయితే ఇవాళ చేయబోతున్నాను అనమాట. సో వీడియోలో వెళ్ళే ముందు అందరికి ఒక స్మాల్ రిక్వెస్ట్ అగైన్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ గైస్. సబ్స్క్రైబ్ చేసుకుంటే ఎందుకు ఇంకా మనకి మంచి మోటివేషన్ వస్తుంది, ఇంకా చాలా మంచి వీడియోలు చేస్తాను అనమాట. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. సో ప్రజెంట్ నేను వచ్చేసి షేక్పేట్లో ఉన్నాం. మనం ఇక్కడ నుండి ఇలా స్ట్రేట్ వెళ్ళొచ్చు. స్ట్రేట్ వెళ్తే మనకు గచ్చిబౌలి అలా వస్తుంది. ఇలా కూడా వెళ్ళొచ్చు మనం, బట్ ఫిలిం నగర్ నుండి వెళ్దాం. ఫిలిం నగర్ ఇలా వెళ్తే ఏంటంటే మనకు కొంచెం మంచి వ్యూ వస్తుంది వీడియోలో. కేబుల్ బ్రిడ్జ్ అలా వెళ్ళిపోవచ్చు అనమాట. సో కేబుల్ బ్రిడ్జ్ చూడడానికి కూడా మంచిగా ఉంటుందని చెప్పేసి సో ఇలా వెళ్తున్నా. ఫిలిం నగర్ నుండి వెళ్దాం. ఇలా కవర్ చేస్తే మనకు మంచి వ్యూ అయితే వస్తుంది వీడియోలో. సో ఇలా ఇక్కడ నుండి మనం ఫిలిం నగర్ నుండి వెళ్దాం. వయా కేబుల్ బ్రిడ్జ్ అలా వెళ్ళొచ్చు. అండ్ న్యాచురల్ స్టార్ మన నాని అన్న వాళ్ళ హోమ్ వచ్చేసి నియర్ గచ్చిబౌలి దగ్గర ఉంటుంది. గచ్చిబౌలి దగ్గర ట్రిడెంట్ టవర్స్ అని చెప్పేసి ఒక అపార్ట్మెంట్స్ ఉంటాయి అన్నమాట. అందులో మన న్యాచురల్ స్టార్ నాని అన్న ఉంటారు. సో అగైన్ వెల్కమ్ బ్యాక్ గైస్. సో ప్రజెంట్ షేక్పేట్లో ఉన్నాం. ఇక్కడ నుండి ఇప్పుడు మనం గచ్చిబౌలి వెళ్ళాలన్నమాట. గచ్చిబౌలి దగ్గర వెళ్తే మనకు న్యాచురల్ స్టార్ నాని అన్న వాళ్ళ హోమ్ వస్తుంది. సో ఇప్పుడు నేను ఇందాక చెప్పాను కదా ఈ వీడియో చాలా స్పెషల్ అని. ఎందుకనేది ఇప్పుడు నేను వీడియోలో చెప్తాను అనమాట. సో ఎందుకంటే న్యాచురల్ స్టార్ నాని అన్న హీఈస్ లైక్ అజ్ ఎగ్జాక్ట్లీ మనలాగే అనమాట. అతను కొన్ని ఇయర్స్ బ్యాక్ అతను హీ స్టార్టెడ్ హీస్ కెరీర్ యాజ్ ఏ అసిస్టెంట్ డైరెక్టర్. అలా అసిస్టెంట్ డైరెక్టర్ నుండి ఈరోజు మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ స్టార్ హీరో అండ్ మోస్ట్ సక్సెస్ఫుల్ హీరో అనమాట. నాని అన్న స్క్రిప్ట్ సెలెక్షన్ చేస్తే చాలు, అది ఖచ్చితంగా మూవీ ఆడియన్స్కి నచ్చుతుంది. అండ్ డెఫినెట్లీ దట్ మూవీ బిలాంగ్స్ టు సూపర్ హిట్ ఆర్ బ్లాక్ బాస్టర్. అలా ఉంటుంది మన న్యాచురల్ స్టార్ నాని అన్నతోటి. సో మనం ఇప్పుడు ఫిలిం నగర్లో ఉన్నాం. ఇక్కడ నుండి ఇక స్ట్రేట్ వెళ్ళడమే అనమాట. నెక్స్ట్ ఇంకా ఏ సెలబ్రిటీ హోమ్ వీడియో కావాలో మీకు కింద కామెంట్లో చెప్పండి. సో డెఫినెట్లీ డిపెండింగ్ ఆన్ ద కామెంట్స్ నెక్స్ట్ ఆ వీడియో కూడా చేస్తాను అనమాట మన ఛానల్లో. మ్యాక్సిమం ఇప్పటి నుండి కంటిన్యూగా వీడియోలు వస్తూనే ఉంటాయి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్. అండ్ న్యాచురల్ స్టార్ నాని అన్న రీసెంట్ మూవీస్ నాని అన్న కెరీర్ వచ్చేసి మనకు చాలా అతని సక్సెస్ మనకు చాలా పర్సనల్గా అనిపిస్తుంది అనమాట. నాని అన్న సక్సెస్ బిలాంగ్స్ టు మన సక్సెస్ లాగానే అనమాట. అతను హీ స్టార్టెడ్ హీస్ కెరీర్ యాజ్ అసిస్టెంట్ క్లాపింగ్ డైరెక్టర్. అక్కడ నుండి హీ నెవర్ గివ్ ఎనీ అడిషన్స్. యాక్టర్ కావాలని చెప్పేసి ఎప్పుడు ఆపర్చునిటీస్ అడగలేదు ఎవరిని. జస్ట్ హీ వెయిటెడ్ ఫర్ ద రైట్ ఆపర్చునిటీ. ఆ ఆపర్చునిటీని మంచిగా గ్రాప్ చేసుకొని ఈరోజు అతను టచ్ చేసిన ప్రతి మూవీ మ్యాక్సిమం హిట్, బ్లాక్ బాస్టర్, ఆల్ మూవీస్ ఆర్ మోస్ట్ సక్సెస్ఫుల్ అనమాట. సో
మీలో కూడా ఎవరైనా లైక్ జాబ్ చేసే వాళ్ళు కానీ, లేకపోతే ఎవరైనా బిజినెస్ పర్సన్స్ కానీ, లేకపోతే నాలా ఎవరైనా కొత్త క్రియేటర్స్ అయినా సరే, సో ఏంటంటే ఎప్పుడైనా సరే మనం ఆపర్చునిటీ కోసం వెయిట్ చేయకూడదు అనమాట. ఆపర్చునిటీ వచ్చినప్పుడు లైక్ ఎవ్రీవన్ అందరికీ ఒక రైట్ టైంలో ఆపర్చునిటీ వస్తుంది. కాకపోతే కొంచెం టైం పడుతుంది. ఆ ఆపర్చునిటీని మనం ఎలా యూటిలైజ్ చేసుకొని ఎలా సక్సెస్ అవుతాం అనేది లైక్ గుడ్ థింగ్ అనమాట. సో నెవర్ వెయిట్ ఫర్ ఆపర్చునిటీ వచ్చినప్పుడు మాత్రం నెవర్ మిస్ ఇట్. ఇంకా ఏంటి గైస్ సంగతులు, అందరి లైఫ్ ఎలా నడుస్తుంది, 2026లో ఎలా నడుస్తుంది అందరి లైఫ్? ఇక్కడ నుండి స్ట్రేట్ వెళ్ళాలన్నమాట మనం. ఇప్పుడు మార్నింగ్ టైం వచ్చేసి 9 అవుతుంది. ఈరోజు సాటర్డే, ఎర్లీ మార్నింగ్ కాబట్టి కొంచెం ట్రాఫిక్ చాలా తక్కువ ఉంది. సో పీస్ఫుల్గా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు మనం. అండ్ ఈరోజు లైక్ ఈ జనరేషన్లో యంగ్ బాయ్స్ అందరికీ నేను చెప్పేది ఏంటంటే లైక్ కష్టపడండి, వర్క్ ఆన్ యువర్ గోల్స్, యువర్ జాబ్స్, బిజినెస్ ఏదైతే అది మీ పర్సనల్ ఇంట్రెస్ట్ దేని మీద అయితే ఉంటుందో దాని మీద చాలా కష్టపడితే లైక్ మనకి ఏదైనా సరే ఒక రైట్ టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా సక్సెస్ అవుతాం. బట్ సక్సెస్ ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైం, లాట్ ఆఫ్ హడల్స్, హార్డ్ వర్క్, చాలా పేషెన్స్ ఉండాలి. పేషెన్స్ తోటి లైక్ మంచిగా కష్టపడండి ఎవ్రీవన్. ఒక రైట్ టైం వచ్చినప్పుడు అప్పుడు అనిపిస్తుంది మనకు లైక్ ఇన్ని రోజులు మనం కష్టపడింది లైక్ ఎవ్రీథింగ్ లైక్ చాలా చిన్నగా అనిపిస్తుంది అనమాట. వెన్ యూ గెట్ మనం దేనికోసం అయితే ఇన్ని రోజులు కష్టపడి లైక్ హార్డ్ వర్క్ చేస్తామో అది అచీవ్ అయినప్పుడు మనం ఇన్ని రోజులు చేసిన కష్టం అంతా చాలా చిన్నదిగా అనిపిస్తుంది. సో దానికోసం కష్టపడండి. అండ్ మీరు చూడొచ్చు నాని అన్న లైక్ ఈజ్ నౌ లైక్ వెరీ లైక్ హిస్ పేరెంట్స్, ఎవ్రీవన్ అరౌండ్ హిస్ ఫ్యామిలీ మెంబర్స్, ఎవ్రీవన్ చాలా లైక్ ప్రౌడ్ అనమాట. ద వే ఈ లైక్ సక్సెస్ అయిన విధానం కావచ్చు. అంత ఈజీగా రాదు గైస్ లైఫ్లో ఏదైనా సరే. లైక్ ఎవ్రీథింగ్ ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైం. జస్ట్ ఏంటంటే రైట్ టైం కోసం వెయిట్ చేసే పేషెన్స్ ఉండాలి, అంతవరకు కష్టపడే డెడికేషన్ ఉండాలి. సో డెఫినెట్లీ రైట్ టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా సక్సెస్ అవ్వచ్చు ఎవరైనా సరే. సో మనం ఇప్పుడు కేబుల్ బ్రిడ్జ్ దగ్గర అయితే వచ్చేసాం. దిస్ ఏరియా ఈజ్ లైక్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేవరెట్ ప్లేసెస్ ఇన్ హైదరాబాద్. వింటర్ సీజన్లో మార్నింగ్ రైడ్ చాలా బాగుంటుంది ఈ ప్లేస్లో. ఇలా లైక్ ఎర్లీ మార్నింగ్ అలా రైడ్ చేసుకుంటూ వెళ్తే ఈ ఫ్రంట్ వ్యూ ఏదైతే ఉందో చూడడానికి చాలా అంటే చాలా బాగుంటుంది ఎర్లీ మార్నింగ్ రైడ్. చాలా రోజులైంది, చాలా రోజుల తర్వాత ఇట్లా ఇటు సైడ్ డ్రైవ్కి వచ్చాను మళ్ళీ. ఇక్కడ నుండి ఇంకో 5-10 మినిట్స్ అనమాట. ఆల్మోస్ట్ మనం దగ్గరలో వచ్చేసాం నానివన్న వాళ్ళ ఇంటి దగ్గరికి. వ్యూ చాలా బాగుంది కదా. ట్రాఫిక్ లేదు కాబట్టి డ్రైవింగ్ చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది. ట్రాఫిక్ ఉంటే చాలా పెద్ద హెడేక్ ఈ ఏరియాలో డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళడం. రీసెంట్లీ నేను అప్లోడ్ చేసిన మన విజయ్ దేవరకొండ అన్న ఇంకా వాళ్ళ హోమ్ టూర్ వీడియో పెట్టా కదా,
దానికి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. లైక్ పర్లేదు, చాలా రోజుల తర్వాత లాంగ్ వీడియో పెట్టినా కానీ మంచి రెస్పాన్స్ వస్తుంది అనమాట. చాలామంది చూస్తున్నారు మంచిగానే. సో కొత్త వాళ్ళందరికీ ఏంటంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. స్మాల్ రిక్వెస్ట్ అనమాట. సో ఇక్కడ నుండి మనం స్ట్రేట్ ఫ్లైఓవర్ పైనుండి వెళ్ళాలి. అలా మీరు అటు సైడ్ గచ్చిబౌలి నుండి కూడా రావచ్చు. గచ్చిబౌలి ఇటు మాదాపూర్ ఇటు సైడ్ నుండి కూడా రావచ్చు అనమాట. ఈ లొకేషన్ నియర్ ఐకియా అనమాట. మనం ఇప్పుడు ఐకియా దగ్గర నుండి మనమైతే ఈ ఫ్లైఓవర్ పైనుండి వెళ్ళిపోదాం. ఒకలా అటు గచ్చిబౌలి సైడ్ నుండి వస్తే మనకు, సో నేను ఇప్పుడు ఫిలిం నగర్ సైడ్ నుండి వస్తున్నాను కాబట్టి ఫ్లైఓవర్ పైన నుండి వెళ్ళిపోతాం. మన నాని అన్న ఉంటారు కదా, సేమ్ అదే అపార్ట్మెంట్లో మన పుష్ప డైరెక్టర్ సుకుమార్ గారు కూడా ఉంటారనమాట. సేమ్ అదే ప్లేసెస్లో. అండ్ ఇప్పుడు నాని అన్న ఉంటున్న లైక్ హౌస్ లైక్ వచ్చేసి లైక్ ట్రిడెంట్ టవర్స్ అని చెప్పేసి అపార్ట్మెంట్స్ అనమాట. అందులో హీ ఓన్స్ లైక్ 3 BHK ప్లాట్. సో దాని కాస్ట్ అరౌండ్ వచ్చేసి మనకు 3.5 CR to 5 CR వరకు ఉంటుంది అనమాట. వన్ ఆఫ్ ద మోస్ట్ లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్స్ అనమాట హైదరాబాద్లో. ఫెసిలిటీస్ కూడా చాలా లగ్జరీగా చాలా బాగుంటాయి అపార్ట్మెంట్స్లో. ఇక్కడ నుండి ఇంకా మనం స్ట్రైట్ వెళ్ళాలి. ఆల్మోస్ట్ వచ్చేసాం, జస్ట్ ఒక 5 minutes. ఇక్కడ నుండి స్ట్రైట్ వెళ్ళాలి. నాని అన్న మూవీస్లో మీ ఫేవరెట్ మూవీ అంటూ కింద కామెంట్స్లో చెప్పండి గైస్. నా ఫేవరెట్ మూవీ వచ్చేసి లైక్ హాయ్ నాన్న అండ్ జెర్సీ అండ్ హాయ్ నాన్న మూవీస్ లైక్ మై ఫేవరెట్ మూవీస్ అనమాట. చాలా బాగుంటాయి మూవీస్. సో లెట్స్ గో. మనం ఆల్మోస్ట్ వచ్చేసాం. ఇక్కడే మనకు ముందు రైట్ సైడ్ ఉంటుంది అనమాట నాని అన్న వాళ్ళ అపార్ట్మెంట్స్. నెక్స్ట్ ఏ సెలబ్రిటీ హోమ్ వీడియో కావాలో కింద కామెంట్స్లో చెప్పండి. సేమ్ సో డెఫినెట్గా ఆ వీడియో చేస్తాను అనమాట నేను. సో వచ్చేసాం గైస్ మనం. ఇక్కడ రైట్ సైడ్లో ట్రిడెంట్ టవర్స్ అని కనబడుతుంది కదా, ఇక్కడే వచ్చేసి మన నాని అన్న వాళ్ళు ఉంటారనమాట ఇది అపార్ట్మెంట్స్లో. ఇక్కడ ట్రిడెంట్ టవర్స్ అని కనబడుతుంది కదా, ఇదే అపార్ట్మెంట్స్లో మన న్యాచురల్ స్టార్ నాని అన్న ఉంటారనమాట. అండ్ ఇదే సేమ్ అపార్ట్మెంట్స్లో మన పుష్ప మూవీ డైరెక్టర్ సుకుమార్ గారు కూడా ఉంటారు. కనబడుతుంది కదా మీనాక్షి ట్రిడెంట్ టవర్స్ అని చెప్పేసి. ఇది వచ్చేసి మనకు నియర్ గచ్చిబౌలిలో లొకేటెడ్ అయి ఉంటుంది, కొండాపూర్ దగ్గర అనమాట. సో వన్ ఆఫ్ ద మోస్ట్ లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్స్ అనమాట ఇది. లోపల ఫెసిలిటీ కూడా చాలా లగ్జరీస్గా చాలా బాగుంటుంది. సో మీకు కనబడుతుంది అనుకుంటున్నాను.